హాయ్ సంధ్య. మీరు ఎక్కడున్నారా? నేను పైన వెతుకుతున్నా. కానివ్వండి కానివ్వండి, మీరు కానివ్వండి. ఇంటికి ఫోన్ చేస్తే నాన్నగారు మీరు గుడికి వెళ్ళారని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చానంటే నా ముఖ్యమైన ఫ్రెండ్ని మీకు పరిచయం చేద్దామని. ప్లీజ్ వెళ్దామా? గణేష్, సంధ్య. హలో సంధ్య, గణేష్. హలో. సంధ్య, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ గణేష్. హైదరాబాద్ నుంచి వచ్చాడు. సరదాగా నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. నీకు విషయం తెలుసా? ఆ రోజు మీ ఇంటికి వచ్చి నేను చూడటానికి కారణం వీడే. లేకపోతే నేను నిన్ను మిస్ అయ్యేవాడిని. రే గణేష్, నువ్వు ఇక్కడే ఉండరా, నేను తను డ్రాప్ చేస్తా. సంధ్య ప్లీజ్. సంధ్య, బైక్ కీస్ మర్చిపోయాను. అవి వాడి దగ్గరే ఉన్నాయి, తీసుకొని వచ్చేస్తాను. ఇక్కడే ఉండు, ఓకే? రే గణేష్, నువ్వు వెతుకుతున్న సంధ్య ఆ అమ్మాయే కదా? కాదురా, ఆ సంధ్య వేరే. ఆర్ యూ షూర్? ఎస్ ఐ యామ్. హో థ్యాంక్ గాడ్. నువ్వు వెతుకుతున్న సంధ్య ఆ అమ్మాయి అని చిన్న డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు క్లియర్ అయిందిగా. బై ద బై, నేను చేసుకునే అమ్మాయి ఆ అమ్మాయరా. ఎలా ఉంది? రే, నువ్వు ఆ రోజు చెప్పింది కరెక్టేరా. ఇలాంటి అమ్మాయిని మిస్ చేస్తే నిజంగా వాడు దురదృష్టవంతుడే. గుడ్ లక్. ఓకే, నేను సంధ్యని డ్రాప్ చేసి వస్తారా? రే, నీకు మర్చిపోయిందా? మెంటల్ వచ్చిందా? ఆ అమ్మాయిని వాడు పరిచయం చేశాట. వీడు హలో అని బొమ్మలో నిలబడ్డాంట. ఆ అమ్మాయి నేను ప్రేమించిన సంధ్య. ఆ సంధ్య కోసమే వైజాగ్ అంతా పిచ్చి ముక్కలా తిరుగుతున్నాని. ఒక్క మాట చెప్పలేకపోయావారా? చెప్పరా, చెప్పు. చెప్తావని అనుకున్నాను రా, కానీ ఏమైంది? అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసా? సంధ్య రైట్. ఓకే. నాకు పెళ్లి చేసుకోబోయేది సంధ్యని. ఇప్పుడు నన్ను ఆడి దగ్గరికి వెళ్ళి నీకు కాబోయే భార్యని నేను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పమంటావురా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ రోజు నేను మాట వరుసకు సంధ్యను నువ్వు కలవలేకపోతే ఏం చేస్తావు అన్నందుకు నన్ను కొట్టడానికి వచ్చావే. ఈ రోజు కళ్ళ ముందుకు వచ్చి సంధ్యని కాదుంటున్నావు ఏంట్రా? అరే, ఇప్పటికీ నువ్వు సంధ్యని ప్రేమించట్లేదా? సంధ్య లేకుండా నువ్వు బ్రతకగలుగుతావా? గుండె మీద చేసుకొని చెప్పరా, చెప్పరా. నువ్వు చెప్పవురా. అందుకే నేను డైరెక్ట్ గా రెక్కాడితో చెప్తా. నోరు మూసుకోరా. చెప్తా అని చెప్తున్నా. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసే. ఊరికే పిచ్చోళ్ళ వాక్కు. పిచ్చోడు నేనా నువ్వారా? పత్తి లేకుండా మాట్లాడుతున్నావు. నేను చెప్తా. చెప్పొద్దని చెప్పాను కదా. నువ్వు దయచేసి హైదరాబాద్ వెళ్ళిపో. వెళ్ళిపోను. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళిపో. వెళ్ళదు. చంపేస్తాను.
వెళ్ళిపోరా పోరా. Your attention please. Train number 7615 Vishakha Express is ready to leave from platform number 1. వెళ్ళరా. అరే చాలా మంది లవర్ల కోసం అన్నింటిని వదిలేసుకుంటారు, నువ్వు లవర్ని వదిలేసుకున్నావు. నీలంటూ ఫ్రెండ్ కావడం గర్వంగా ఉంది, గర్వంగా ఉంది. నేను ఫ్రెండ్ అయినందుకు కాదురా, రఘు లాంటి ఫ్రెండ్ అయినందుకు మనం గర్వపడాలి. ఊరంతా శుభలేఖలు పంచారు. రేపు పెళ్లి పెట్టుకుని సంధ్య పెళ్లి కూతురిని ముందు చెప్పకుండా ఈ అమ్మాయినా నువ్వు ప్రేమించిందని అడిగాడు. అలా అడగడానికి గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు వాడి దగ్గర ఉంది. సంధ్యని నాతో పంపడానికి వాడు సిద్ధంగా ఉన్నా తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా లేదు. అది సంస్కారం కాదురా. అరే నువ్వు లక్ష్య చెప్పు, వెయ్యి చెప్పు, నా చెవికి ఎక్కవరా. నేను సగటు మనిషిని, నేను ఇలాంటి త్యాగాలు చేయలేను. ఏం జరుగుతుందో ఏంటో, పోరా. రే చాచా, స్వామి, నేనెవరినైతే మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆయనే నా కళ్ళ ముందుంచి పదే పదే గుర్తు చేస్తున్నావు. ఆయన ఎవరి కోసం ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ నా కోసం మాత్రం కాకూడదు. ఏంటి ఇంజిన్ స్క్వీజ్ అయినట్టుంది మావయ్య. ఒకసారి చెక్ చెయ్యి. ఇంటికి ఉదయం 6 గంటలకు. 6 అవుతుందా? కష్టం మావయ్య, వేరే కార్ ట్రై చేద్దాం రండి. పదండి పదండి పదండి. గణేష్, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం నేను హైదరాబాద్ వెళ్ళొచ్చాను. నా కోసమా? దేనికి? తెల్లారితే అక్క పెళ్లి. తెలుసు, పెళ్లి కొడుకు నా ఫ్రెండే. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అయితే చెప్పకండి. గణేష్, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఆ రోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను, గుర్తుందా? అది అబద్ధం. అసలు జరిగింది ఏంటంటే, మా అక్కయ్య మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. తన ప్రేమను మీకు చెప్పమని నన్ను పంపింది. కానీ అసలు విషయం దాచిపెట్టి నేను తప్పు చేశాను. నన్ను క్షమించి మా అక్కని పెళ్లి చేసుకోండి. పెళ్లిలో ఏడిపించడానికి నాకంటే అమ్మాయి ఇక్కడ ఎవరు దొరకలేదా? నోటికి ఏదో వస్తుంది మాట్లాడటమేనా? వెళ్ళండి, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. కాదు గణేష్, గణేష్ ప్లీజ్, గణేష్. హలో, రెడీ రెడీ. మీ వారి సెలవు దొరకలేదా? లేదండి. పదండి. హలో అంకుల్. రండమ్మా రండి. అంకుల్ ఇంకొక పేపర్ ఇరా. ఇప్పుడే కదా 2 పేపర్లు ఇచ్చాను. ఫ్యాన్కి తలిగి చిరిగిపోయాయి. కార్పెట్లు కుర్చీలు లెక్క తలకి నేను చూస్తుంటే మధ్య నీ కూడా వినరా పో. పూర పట్టదల. ఏయ్, నీవు నన్ను కలిసిన వేళ మాటే మౌనమైనది. నేను నిన్ను కలిసిన వేళ మౌనమే మాటైనది. ఈ రోజుతో నా జీవితమే. సార్, స్టోర్ రూమ్ కీస్ మీ దగ్గర ఉన్నాయట. అక్కడే ఉన్నాయండి. లేదు సార్, కనిపించడం లేదు. మీరు ఒకసారి వచ్చి పదండి.